ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు పొద్దున్నే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న భయం లేకుండా స్వీట్స్ చేసుకుని తిని ఆనందపడుతున్నారేంటి? అది చిన్నప్పటి నుంచి అంతే అన్నయ్య. ఎంత కష్టం వచ్చినా కృంగిపోయేది కాదు. అదే నాకు దానిలో అస్సలు నచ్చని విషయం. అయినా నిషి, జరుగుతున్నది నీ చెల్లెలి పెళ్లి చూపులైతే మధ్యలో వాళ్ళ పెత్తనమేంటి? నీ చెల్లి కోసం నువ్వు వంటలు చేయాలి కాని జగదాత్రి ఎందుకు చేస్తుంది? ఏయ్, నిన్ను సిస్టర్, ఈ తింగర్ది ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వు వంటల ప్రోగ్రాం లాంటివి పెట్టుకోకు. అసలే ఇంట్లో పెద్దలు పిల్లలు ఉన్నారు. ఓ, ఇప్పుడది వంటలు చేసి రేపు పెళ్లి వాళ్ల ముందు అదే అంతా చేస్తుందని మార్కులు కొట్టేయాలని చూస్తోంది. కొట్టేడాలు, కష్టాలు పెట్టడాలు, పక్కన వాళ్ళ కన్నీళ్లు చూసి ఆనందించడాలు జగదాత్రికి అలవాట్లేదులే నిషి. అంటే ఏంటి వదిన, నాకు అలవాట్లున్నాయంటున్నారా? జగదాత్రికి లేవు అని అన్నాను, నీకున్నాయని అనలేదు కదా. కానీ నువ్వే అంటున్నావంటే అది నిజమే అయి ఉంటుంది. వెళ్ళండి వదిన, వెళ్ళండి. ఏం జగదాత్రి, కిచెన్ లో నుంచి మంచి గుమగుమలు వస్తున్నాయి. రేపు పెళ్లి వాళ్ళ కోసం లడ్డూలు చేసాం వదినా. అక్క టేస్ట్ చూడక్క. లడ్డు చాలా చాలా బాగుంది. నిషిక, నువ్వు టేస్ట్ చెయ్. అయ్యో నిషి, నీకు తినడం ఇష్టం లేకుంటే తినకు, అంతేగాని జగదాత్రి కష్టాన్ని ఇలా నేలపాలు చేసి అవమానిస్తే నేను ఒప్పుకోను. హే! నా చెల్లెలి కోసం దీన్నెవరు కష్టపడమని చెప్పారు? ఎందుకంటే సిరి నా చెల్లెలు కూడా నిషి. రేపొచ్చి వాళ్ళు సిరిని మాత్రమే చూడరు, మనల్ని, మన సాంప్రదాయాల్ని, మన మర్యాదల్ని అన్నిటినీ చూస్తారు. అందుకే మనం చేసే ప్రతి పనిలో మనమేంటో తెలియాలని చేస్తున్నాను. ఏయ్, రేపు పొద్దున్నే నిద్రలేచి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయే నీకు సిరి పెళ్లి చూపుల గురించి ఎందుకు? ఎలా చేయాలో, ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వేం చేయనవసరం లేదు. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు జగదాత్రి గొడవలు? నిషిక చెప్పినట్లు వినొచ్చు కదా. నిషి, నాకొకటి అర్థం కావట్లేదు. ఇందాక నుంచి బయటికి వెళ్ళాలి అంటున్నారు. అత్తయ్య గారికి నయం కాకుండా ఉంటే కదా మేం బయటికి వెళ్ళాల్సింది. ముగ్గురు అలా షాక్ అయ్యారేంటి? అంతే కదా. రేపు మేం బయటికి వెళ్లేలోపు పిన్నికి నయం అయిపోతే వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అదేంటి, అదేదో మా అత్తయ్యకి పక్షవాతం రాకపోయినా యాక్టింగ్ చేస్తుంది, దాన్ని ఎలా అయినా బయట పెడతామన్నట్టు అలా చెప్తున్నారు. చచ్చా, అత్తయ్య గారు అటువంటి పని ఎందుకు చేస్తారన్నయ్యా? అంటే మాకిచ్చిన గడువు ఇంకా ఉంది కదా, అప్పుడే మేము ఓడిపోయినట్టు ఎందుకు మాట్లాడడం అని అంటున్నాను. కరెక్ట్ గా చెప్పాను కదా వదినా? కరెక్టే జగదాత్రి. నిషిక, నువ్వు కోరుకున్నట్టు రేపు పొద్దున్నే వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎందుకు గొడవ? అందరూ వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. ఒక లడ్డు. ఈ కొన్ని లడ్డూలు చేసి మేము వెళ్తాం వదినా, మీరు వెళ్ళి పడుకోండి. సరే.
జగదాత్రి, కాఫీ. అందరూ ఉన్నారు, తీసుకొనిరా. ఏంటిది ఉలుకు పలుకు లేకుండా ఉంది? వినిపించినా కూడా పలకలేదు. పొగరు దానికి. థ్యాంక్స్ జగదత్రి. కేదార్, నువ్వా? గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఇంత పొద్దుకిపోయిందా? అయ్యో, ఇది వాళ్ళే పాడవాలా? కేదార్, చల చల్లని గాలులాలలు, చిటపటమను చినుకుల సడులు, వెన్నెల రాత్రి నేను కిచెన్ లో లడ్డూలు చేస్తున్నాను. త్యాగరాజు అక్కడే పడుకుండిపోయాను. మరి ఇక్కడికి ఎలా వచ్చాను? తెలుగు సౌందర్యం మనసున నిలుతేను, అందాల జ్ఞాపకాలు, గలగల గోదారి స్వరాలు, గణగణ గుడి గంటల లయలు, వేకువ షో, సారీ వదినా, ఇవాళ అలారం మోగలేదు. నాకు మెలకు రాలేదు. ఒక్క 10 minutes లో అందరికీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. గుడ్ మార్నింగ్. ఏంటే, నువ్వు నిజంగా ఇప్పుడే లేచేస్తున్నావా? అవును, అంటే బయట ముగ్గు, పొద్దున్నే పూజ, అది ముగ్గు పూజనా? నేను చేయలేదు మావి గారు. మరి నిన్న పని ఎక్కువైపోయిందేమో. లడ్డూలు చేస్తూ ధాత్రి ఇక్కడే నిద్రపోయింది. అందుకే పొద్దున్నే తన అలారం ఆఫ్ చేసి తను రోజు నిద్రలేచి చేసే పనులు నేను చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.